హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారబ్బా అంటే శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఎస్, ఇట్స్ నిజం. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి వదిలి వెళ్ళడం జరిగింది. అయితే ఆయనకు రెండు గుడ్ న్యూస్, ఒకటి గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే వాళ్ళ భార్య డెలివరీ అయింది, మంచి 12 బాబు జన్మనిచ్చింది. ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేసే లోపే బిగ్ బాస్ గారు ఆయన్ని గెట్ అవుట్ అని చెప్పేసి వెళ్ళిపోవడం పంపించడం జరిగింది. టెక్నికల్గా శేఖర్ భాష ఎలిమినేట్ కావాల్సిన పర్సన్ బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాష కంటే కూడా అంటే అన్ఎలిజిబుల్ పర్సన్ కానీ లేదంటే ఎలిజిబిలిటీ లేని పర్సన్స్ లేరా అనే దానికోసం మాట్లాడదు. నార్మల్గా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాష ఫస్ట్ వీక్లో చాలా మంచి గేమ్స్ ఆడాడు. మనం చూసాం, అదేంటి దాని రింగుల్లా ఉన్నదాన్ని పాస్ చేసే గేమ్ ఆడాడు. ఆ ఇటుకల్ని బ్యాలెన్స్ చేసే గేమ్ ఏదైతుందో ఆ గేమ్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ దాంతో పాటు మనకు గాలి నిలబడేటువంటి గేమ్స్ వచ్చాయి కదా, అంటే దాని ఒకటి రిబన్స్ లాగా పెట్టేసి వాటి మీద నిలబడి తాడ్ల లాంటి వాటిని నిలబడే గేమ్. సో ఫస్ట్ వీక్లో చాలా గేమ్స్ వచ్చాయి. గేమ్స్లో అన్నింటిలో తను ఆడిండు. సరే, తోపర్గా ఆడాలో తోపుగా ఆడాడు అని సంగతి పక్కన పెడితే గేమ్స్ ఆడాడు ఫస్ట్ వీక్. కమింగ్ టు సెకండ్ వీక్ వచ్చేసరికి బిగ్ బాస్ గారు గేమ్స్ ఇచ్చారు. ఆ గేమ్స్ అన్ని ఎట్లా అంటే క్లాన్స్ ఇచ్చారు కాబట్టి అందులో కూడా సగం ఆల్మోస్ట్ అన్ని గేమ్స్కి బిగ్ బాస్ గారే టెలివిజన్ తెర మీద పేర్లు ఇచ్చేసి ఈ వీళ్ళు ఆడాలని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో వాళ్ళే డిసైడ్ చేసినప్పుడు ఇందులో మనం చేయడానికి ఏం లేదు. మాకు తెలిసి ఒక సాక్షుల గేమ్ ఒకటేమో అనుకుంటాం తప్ప ఒకటి తప్ప మిగతా అన్ని గేముల్లోనూ ఎవరు పార్టిసిపేట్ చేయాలనేది బిగ్ బాస్ గారు డిసైడ్ చేసి పేర్లన్నీ. సో ఈయన చేయడానికి ఏముంటుంది చెప్పండి, వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళే ఆడుకున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే, సో శేఖర్ భాషకి గేమ్ ఆడేటువంటి స్కోప్ రాలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటబ్బా అంటే ఆయన కామెడీ చేసే. ఇప్పుడు శేఖర్ భాష ఉన్నటువంటి ప్రెస్ ఏంటి, ఆయన కామెడీ. సో ఆయన ఎంతవరకు కామెడీ చేయాలో అంతవరకు కామెడీ చేసిండో ఇంటి సభ్యులందరూ వద్దురా బాబు అనేంతగా నవ్వించాడు. మనం కూడా చూసాం, చాలా జోకులు చెప్పాడు. మీరా జోక్స్ కానీ చాలా జోక్స్ చెప్పాడు. ఆ బొట్టు కోసం చెప్పిన బిందె జోక్స్ కానీ. సో వింత జోక్స్ చెప్పాడు. అంటుకోనని వింత జోక్స్ చెప్పాడు. బాగా ఎంటర్టైన్ చేశాడు. అయితే బిగ్ బాస్ టీంకు బేసిక్గా నాకు తెలిసినంత వరకు నేను విన్నది ఒకటి ఎట్లా అంటే, ఒక పర్సన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు కావాలని ఆ పర్సన్ ఫుటేజ్ తగ్గిస్తారు. ఫుటేజ్ తగ్గించడం ఇప్పుడు జనాల్లో నువ్వు గేమ్స్లో వాడు పార్టిసిపేట్ చేశారు అనుకోండి, గెలవచ్చు ఓడొచ్చు. కొంతమంది ఓడినా సరే కానీ మంచి ఎఫర్ట్స్ తోటి అరే వా అనిపిస్తుంది. కొన్నిసార్లు వాడు మంచిగా గెలవచ్చు, గెలిచినప్పుడు ఓట్లు పెరుగుతాయి. సో కావాలని మనం గేమ్స్ ఇవ్వకుండా మన ఫుటేజ్ తగ్గించేస్తామనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన గ్రాఫ్ పడిపోయినట్టుగా జనాలు నమ్మించేసి వాడు వెళ్ళిపోయిన క్వశ్చన్స్ రావని చెప్పేసి ఒక స్ట్రాటజీ ఉంటుంది బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళు తీసేద్దాము అనుకున్నప్పుడు. సో నాకు శేఖర్ భాష విషయంలో కూడా అదే జరిగిందేమో. కావాలని అంటే శేఖర్ ఫుటేజ్ తగ్గించి శేఖర్ని ఎలిమినేట్ చేస్తారేమో నా ఫీలింగ్. సో ఇది ఎంతమంది ఈ పాయింట్తో కనెక్ట్ అవుతారో, ఒకవేళ నిజం అనిపిస్తే నాకు కింద కమెంట్లు తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే లాజికల్గా చూసినప్పుడు పృథ్వీరాజ్ కూడా అంత పెద్ద తోప్స్ గేమ్స్ ఏం ఆడలే. ఆయన మళ్ళీ ఓవర్ యాంగర్నెస్ ఉంది, ఆయనకు కూడా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, నోరు జారేస్తుంటాడు, ఎవర్డ్స్ వాడుతుంది నాగార్జున గారు చెప్పారు. సో మరి శేఖర్ కంటే కూడా పృథ్వీరాజ్ అంత ఎలిజిబుల్ పర్సన్ ఎలా అయ్యాడు ఇఫ్ ఇన్ ఏ కేసు అట్లా తీసుకుంటే? ఆడాడు పృథ్వీరాజ్, గేమ్స్ ఆడాడు, ఒప్పుకుంటాను. ఏది సాక్షి గేమ్ ఆడాడు, ఫస్ట్లో ఎలిమినేట్ అయిపోయాడు, గేమ్ నుంచి అవుట్ అయిపోయాడు. అదేది వ్యాక్స్ గేమ్ ఆడాడు, మా అందరికంటే ఫస్ట్ బ్రేక్ అది ఇచ్చేస్తాడు, గివ్ ఇచ్చేస్తాడు. సో ఆయన తోపు కాదు కదా అట్లా పేరుస్తే. గేమ్ ఆడింది కానీ ఇట్స్ నాట్ సో పర్ఫార్మింగ్ వెల్ కాదు కదా, వెళ్ళేం కాదు. సో అందుకంటే అట్లా అనిపించింది నాకు. సరే, ప్రేరణ ఉంటే ప్రేరణ వెళ్ళిపోయి చదువుతున్నాయని ప్రేరణ నామినేషన్స్ లేదు. సరే, సీత ఉంది, కానీ సీత బాగా ఆడింది, సరే సీతను తీసేద్దని అనుకుందాం. కానీ వైపు పృథ్వీరాజ్ ఉన్నాడు కదా, మరి అట్లా ప్రకారం చూసినా సరే ఓటింగ్ ప్రకారం చూసినప్పుడు జనాలు ఎందుకు అంటే శేఖర్ భాష కంటే కూడా పృథ్వీరాజ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు గేమ్లో. మరి అంటే గేమ్ ఓటింగ్ వాళ్ళు అట్లా అంత ఓటింగ్ అనుకుంటారా? ఇంకా అంత బాగా పృథ్వీరాజ్ కూడా ఏం ఆడుతుంటే అనిపించలేదు. సొల్లు డిస్కషన్స్, సొల్లు మాటలు తప్ప పెద్దగా తోపు గేమ్ ఆడింది ఏం లేదు. సో వై శేఖర్ భాష నాకు అనిపిస్తుంది అంటే, శేఖర్ భాష ఏంటంటే నాకు నష్టం లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే, కావాలని ఫుటేజ్ తగ్గించి కావాలని గేమ్లో పార్టిసిపేషన్ లేకుండా చేసి కావాలని ఎలిమినేట్ చేశారేమో, ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం జరిగిందేమో బిగ్ బాస్ టీం వాళ్ళది నా ప్లాన్, నాకు అనిపిస్తున్న అనుమానం, తలెత్తిన అనుమానం. సో నిజమా కదా జనాలకి తెలియాలి. బట్ ఇది ఫ్రెండ్స్, మొత్తంగా శేఖర్ భాష అయితే బిగ్ బాస్ హౌస్ ఎలిమినేట్ కావడం జరిగింది. బట్ స్టిల్ ఎనీవేస్ ఏదైనా సరే ఆయనకి వాళ్ళ భార్య మంచి డెలివరీ అయింది, 12 బిడ్డకి జన్మనిచ్చింది కాబట్టి సరే అట్లీస్ట్ వాళ్ళ పిల్లలతో ట్రాన్స్ఫర్ చేసే అవకాశం దొరుకుతుంది. సో ఆయనలో ఆయనకి చెడులో కూడా మంచి జరిగింది. సో అది సో ఆయనకి ఇట్స్ ఓకే ఫ్రెండ్. ఆయన కూడా ఇప్పుడు చాలాసార్లు చెప్పాడు, నేను ఉంటే ఉంటాను, పోతే పోతాను, ఉన్నా ఏం కాదు, నాకు పోయినా పెద్ద నష్టమేం లేదు, నేను ఎక్కడున్నా ఒకేలా ఉంటాను. సో ఈ మైట్ గుడ్, ఎక్కడ పోయినా ఆయన బిగ్ బాస్ హౌస్లో హ్యాపీగా ఉన్నాడు. పోయి బయట పోయినా సరే మంచి బాబుతో భార్యతో మంచిగా ఉంటాడు, అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో ఈ ఎలిమినేషన్ మీద మీ కమెంట్, మీ ఒపీనియన్ కూడా కమెంట్ తెలియజేయండి. అండ్ మరొకటి మళ్ళీ కలిసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.